హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏంటంటే గుడివాడలో ఫుల్ వర్షం పడుతుంది అనమాట. వర్షం పడుతుంది, వెదర్ చాలా చల్లగా ఉంది. మాస్టర్ నేను అడిగాను అనమాట ఊరికినే, అంటే తీసుకువెళ్ళమని కాదు, వెదర్ బాగుంది, ఈ టైంలో బైక్ మీద వెళ్తే భలే చల్లగా బాగుంటుంది కదా అన్నాను. సరే అని మాస్టర్ ఏం చేశారంటే, సరే పద వర్షం కూడా పడుతుంది కదా, మార్కెట్కి వెళ్ళి ఏమైనా నాన్ వెజ్ తీసుకొద్దామని గుడివాడ చేపల మార్కెట్కి అయితే తీసుకువెళ్తున్నారు అనమాట. మేము వెళ్ళేటప్పుడు వర్షం ఆగింది. చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ముళ్ళు జొన్న ఉంటుందా? జనపాయి కొంచెం లైట్గా కొంచెమే ఉంటుంది, ఎక్కువ ఇంక ఇక్కడ మా చేప అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. అదే మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ అయితే చేయించుకురారనమాట. మా ఇంటి దగ్గర తోమి కసికలు వేసి తోమి చేపలు చేసేవాళ్ళు. అమ్మ 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 ఎక్కడికి వచ్చాము? చేపల మార్కెట్కి వచ్చామా? వర్షం పడుతుందా? బాగా పట్టలేదా? పడుతుంది కదరా, తడిచిపోతాం కదరా. అదేంటి వాన కాదేంటి? పొద్దున వెళ్ళేటప్పుడు నేను ఈ ఈతకాయలు చూశానమాట. నాకు ఈతకాయలు కావాలంటే మాస్టర్ నా దగ్గర చేంజ్ లేదన్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు నాకు ఖచ్చితంగా కావాలని చెప్తే కొనిపెట్టారనమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు కొనుక్కున్నాము. వెళ్ళేటప్పుడు వాన లేదు, వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, తడిచిపోయాం. శాన్బీ బాబు తడవలా కవర్ పెట్టుకుంది కాబట్టి ఫుల్ తడిచిపోయాం. వర్షం బాగా పడుతుంది గుడివాడలో. అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూరు ఉండేవి తాడి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ నరికేసాం. చిన్నప్పుడు లెగంగానే పొద్దున్నే వెళ్ళి ఈతకాయలు ఏరేసుకుని తినేవాళ్ళం అనమాట. భలే ఉండేవి, సూపర్ టేస్ట్ ఉంటాయి నిజం. తిను, బాగుంటుంది, తిను. ఇట్లా పెట్టుకో, దీనికి కూడా వింతకుంది. అమ్మ నువ్వేం చేస్తున్నా? చిలక కొరికినట్టు కొరికి అన్నీ పడేస్తున్నా ఏంటి? పిల్లి పిల్లలే చిలక కొరికినట్టు కొరికి పడేస్తుంది మొత్తం. ఏమండి, చిన్నప్పుడు ముంజికాయల కోసం తాటి చెట్లు ఎక్కేవాళ్ళ? ఏంటి పైకి ఎక్క మళ్ళీ కిందకి దిగరా? ఎన్నా వచ్చారు? పడ్డారు ఎప్పుడన్నా తాడి చెట్టు మీద నుంచి? భలే ఉంది ఇది మాత్రం కావడి. పైకి ఎక్కడ దిగటుంది కాదు. ఏం సినిమా? చిరంజీవిది అదేదో వచ్చి వాళ్ళు తెరలో అడుగు ఎత్తుకెళ్ళినాక ఎత్తు చూసి భయం వేస్తుంది కదా, అట్లా మీకు కూడా భయం వేసేది ఏంటి? ఆ సగం పైకి వెళ్ళి నేర్చుకుంటారు మళ్ళీ. చెర్రీ చెప్పరా, నా ఛానల్ పేరు చెప్పు. కాదు, నీకే తెలియకపోతే చూసా అది నా కొడుకున్నాడు, నాకు తెలుసు. అబ్బా అమ్మ ఏమండి, నేను చేపల కూర బాగుంటుందానా? నువ్వు కాదు, డాడీ చెప్పు. చెప్పు బా. ఒక ఫిష్ ఫ్రై మొక్కిస్తానన్నా. చెప్పండి. పులుసు బాగా పెడతానా? చేపల పులుసు అవ్వా. ఇందా నుంచి వీడియోలో బిల్డప్ ఇచ్చానండి, నేను బాగా చేస్తాను, మీకోసం ఒక వీడియో చేస్తానని. ఆగు నువ్వు. నిజంగా అండి, మీకోసం ఒక వీడియో పెడతానని కూడా చెప్పా. అమ్మ నా పరువు మీరే తీసేస్తున్నారు. సరే నువ్వు చెప్పమ్మా, నేను చేపల పులుసు ఎలా చేస్తాను? బాగుంటుందా?
వాళ్ళిద్దరు పారిపోయారు, కరెంట్ పోయింది. పసుపు, కల్లుప్పు, అలాగే నిమ్మకాయ వేసి కరగటం వల్ల ఏంటంటే వీటికున్న నీసు వాసన మొత్తం పోతుందన్నమాట. ఇంకా మురికి మొత్తం పోతుంది. నన్ను చూసి నాకే హలో ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తుంది. ఈ 4 పీసెస్ ఫ్రై చేయడానికి పక్కన పెట్టాను అనమాట. ఈ 4 ఓన్లీ ఒక 4 పీసెస్ ఫ్రైకి. ఇంకా కూరకి ఏంటంటే ఉప్పు, కల్లుప్పు వేసాను అనమాట. కల్లుప్పు వేస్తేనే చేపల కూరలో టేస్ట్ వస్తుంది అనమాట. కల్లుప్పు, కొంచెం చిటికెడ పసుపు, కారము, కొంచెం ఇంత నూనె వేసాను, కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టాను. అప్పుడు ఉప్పు కారం ముక్కకు పట్టి పులుసు టేస్ట్గా వస్తుంది అనమాట. ఇంకా పక్కన చేపల పులుసు అంటే నేను చింతపండు మెయిన్ కదా, చింతపండు నానబెట్టాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేశాను అనమాట. ఇంక ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి గుడివాడలో చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తున్నాను అనమాట. నా స్టైల్ చేపల పులుసు ఎలా ఉంటుందో మీకు ఒక వీడియో చేసి పెడతాను అనమాట. నా స్టైల్ చేపల పులుసు ఫుడ్ వీడియో అనమాట. ఆ వీడియో ఒకటి చేసి పెడతాను. ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకుంటారు. నా స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఒక వీడియో చేస్తాను అనమాట. ఈరోజు అయితే ఇంకా చేస్తున్నాను, పని అంతగా ఏం అవ్వలేదు. మిక్సీ పాడైపోయింది అనమాట. అల్లం రోట్లో చేతులు పోయినాయి అనమాట. దంచాను, మిక్సీ ఎలుగు కొట్టేసింది వైరు. ఇంక ఇప్పుడైతే చేపల పులుసు అయితే వండేస్తున్నాను అనమాట. వీడియో చూస్తూనే ఉండండి. ఇప్పుడు చేపల ఫ్రై అయితే మాత్రం ఏం చేయాలో చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు సింపుల్గా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే రుచికి సరిపడిన ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. తర్వాత కారం, ఏ కారం వేసుకున్నా సరే చేపల ఫ్రైలోకి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇంట్లో చేసిన గరం మసాలా అన్నమాట. ఇదైతే నాకు మా అమ్మ చేసి పంపిస్తుంది గరం మసాలా. తర్వాత ఏంటంటే ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను అనమాట. అవసరమైతే వాటర్ కలుపుకోండి. కలిపేసిన ఈ పేస్ట్ని ఇంకా ముక్కలకు పట్టించేయటమే అనమాట. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా అమ్మ చేపల పులుసు వండుతుంది. బబ్బబ్బబ్బబ్బా సూపర్ వండుతుంది అనమాట. నేను హాలిడేస్కి వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను అనమాట. మా అమ్మ చేతి చేపల పులుసు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. డిఫరెంట్ అనమాట. మా అమ్మ వేరేలాగా చేస్తుంది, నేను వేరేలా చేస్తాను అనమాట. నా టేస్ట్ నాది. మాస్టర్కి నచ్చుతుంది. మాస్టర్కి నచ్చిందంటే చాలు, నాకు ఇంకెవరికి నచ్చిన అవసరం లేదు. చింతపండు పులుసు పెట్టానమాట. ఇలా తెరులుతుంది కదా, ఇలా తెరులుతున్నప్పుడు మనం కలిపి పెట్టిన చేప ముక్కల్ని వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టాను కదా, చేప ముక్కలు వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చేప ముక్కలు వేసినాక అస్సలు గరిటె పెట్టకూడదు. పెడితే చేప ఇరిగిపోతుంది. చేపల పులుసు ఉడుకొచ్చేస్తుంది. అబ్బాబ్బా, ఉడుకుతుంటేనే ఆ స్మెల్కి నోరు ఊడిపోతుంది. ఇంకో పక్కన రైస్ పెట్టేశాను. కొంచెం దింపేస్తాం ఒక 5 మినిట్స్లో అన్నప్పుడు పొడి మసాలా తెలిసిందేగా, పొడి మసాలా, హోమ్ మేడ్ పొడి మసాలా వేస్తున్నాను. అండ్ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. ఉడికేటప్పుడే వేసుకుంటేనే కొత్తిమీర ఫ్లేవర్ పట్టి కూరకి బాగుంటుంది అనమాట. దించినాక కట్టేసినాక వేయకూడదు కొత్తిమీర ఎప్పుడైనా సరే. దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు వేస్తే ఆ ఫ్లేవర్ పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు చేపల పులుసు అస్సలు తినకండి, చల్లారిపోయినాక తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఫ్రై కూడా చేసేసాను. ఈ వర్షంలో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తారో, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.